నేను అట్టిగా పోతలేను నన్ను దొంగ పుక్కలు ఫ్రెండ్స్ ఇగో చాలా అంటని చెప్పి ఇంటికాడ ఇది చూస్తేనేమో డైరెక్ట్ అనంతగిరి అన్నం పెడతాను ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటదిరా బాబు, దాన్ని వాడు. అనంతగిరి తోలుకొచ్చింది నన్ను. నిజంగా ఇట్లా దోషగాళ్ళు అయితే మీరు నమ్మకుంటే ఇగో గీడు దాకంటే అని చెప్తారు, ఏడు దాకా తోలుకోపోతారు. ఇంట్లో వచ్చినాం కదా, ఇప్పుడైతే మీకు అనంతగిరి మొత్తం అయితే చూపిస్తా. ఓకే ఓకే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. శివాయి అయితే సరి పెట్టకుండా కోట్లు కూడా వేసుకోలేడు. ఎదురు కలిపి 250 రూపాయల టికెట్ తీసుకుడు లోపలికి అయితే పోతున్నాం అందరం కలిసి. గుర్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది, ఎక్కుత్తొలి మెట్టు కొండలు ఢీ కొట్టు, ఎక్కుత్తొలి మెట్టు కొండలు కొట్టు ఢీ కొట్టు. పైకి ఎక్కినాక నీ అభిప్రాయం ఏంటి చెప్పరా? సాయిరామ్ 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 సాయిరామ్. మా చూసే ఆ వ్యూ పాయింట్ కరెక్ట్. ఇగో ఇక్కడ కొంచెం జాడుతుంది లైట్ గా, ఇక్కడికి ఇది దొడిపోయినట్లే ఉంది. అమ్మ ఇది దొడిపోయినట్లే ఉంది. ఈ కొడుకులు అందరూ ముందర అయితే పోతారు. ఇది చూసి రాయిగో లోపలికి అయితే పోతున్నాం. ఇది అడవిలాగా ఉంది. మా పిల్లలు చూస్తున్నావు ఏరా పంది పిల్లలోడా, పైకి అయితే పోతున్నాం. ఇక చూసి ఆల్మోస్ట్ పైకి అయితే ఎక్కినాం మేము. అమ్మో కొడుకులు బలెత్తురు, నేనే ఎంటకించి నిదానం పోతున్నా కానీ జారుతుంది ఒక దిక్కిగో. నేమైనా పంది పిల్లలా, కింద మీద వాడి పైకి వస్తే కొడుకులు పైన కాదు వ్యూ పాయింట్ కింద అంటే మళ్ళా తోలుకోతారు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇది న్యాయం కాదు. బాగుంది అయితే. ఇగో ఇది ఊతుంది, మొత్తం నాకే వస్తాయేమో. అయితే చిన్న మినీ వాటర్ ఫాల్స్ అనమాట. చూసిరా ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే పాడుతుంది. ఇది అనుజగాడ అయితే ఇగో నా కోసం ట్రైపాడ్ తెచ్చిండు. అడిగితేనేమో టేకనేజా అంటాడు. అది కదమ్మా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎన్ని చెట్లు చూస్తున్నా. ఈ తీటప్పొక్కడు ఒకడు ఏదో ఒకటి గెలుకుతాడు కానీ నిజంగా మన గవర్నమెంట్ వాళ్ళు అన్ని కొట్టి దింగుతారు. లేదంటే అరే ఊగమ్మా ఇగో మన గవర్నమెంట్ వాళ్ళు అన్నీ కొట్టేస్తారు కాబట్టి ఇదేదో చూసిరా గుద్దాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం చెట్లు కూడా. బ్యాక్గ్రౌండ్లో చూడండి తినమ్మ. ఇదేందో దొడిపోయినట్లే ఉంటుంది. ఇది ఎప్పుడు దొడిపోయినదంటే ఇంకేందో అర్థం కాదు. అది అయితే మస్తు ఉంది. మేకలను చూడంగానే మనోనికి అయితే అవతలేదు, పోతామంటుండు. నీలకంఠం నిత్య కంఠం దెంగి తింటాం పండుకుంటాం. ఇక జర ముందలకైతే పోతున్నాము. ఇటంతా ఇక మొత్తం చూసిరా రాళ్ళు కూడా ఉన్నాయి కింద. అయితే జాడితే పొక్క పడతాను నెత్తికి. అయితే ఏదో కింద మీద పడైతే లోపలికి రపరపరపరపర పోతూనే ఉన్నాం. ఇగో ఉరుకు జల్ది ఉరుకు ఉరుకు దీని తల్లి ఉరుకు ఉరకాలి. ఇంకా మా ఊళ్ళో అయితే చాలా ముందర పోయారు. కింద మీద పడైతే ఇగో లోపల దాకా వచ్చినాము. కింద పడలేమురా, కింద పడకపోతే పైకి అయితే వచ్చినాం కదా. ఆల్మోస్ట్ లోపలికి అయితే వచ్చినాం. అండ్ కొంచెం ముందరికి పోతేనేమో ఇంకా వ్యూ పాయింట్. జారుతున్నాం. బ్యాక్గ్రౌండ్ అయితే వంశీబాయ్ వస్తుండు. మోడల్ సూపర్ మోడల్. ఆల్మోస్ట్ దగ్గరకు అయితే వచ్చినాం. ఇక వ్యూ పాయింట్ అయితే మస్తు ఉంది. ఇడైతే మీకు కూడా చూపిస్తా ఒకసారి. దీని అమ్మ కొండలు గుట్టలు వ్యూ అయితే మామూలుగా లేదు. అవరా ఇదంతా కొండలే కదరా, ఇదంతా కొండలు గుట్టలనే ఎదరా కొండలు ఉండేది. గుట్టలు కొండలు ఇటంతా చెట్లు. అరుంధతి ఎడా ఎడా ఏ అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. 100 మందిని చంపే యోధుడు వానలు అయితే దడుస్తున్నాము. లేదు వాన చూడంగానే నీకు ఏ పాట గుర్తొచ్చింది చెప్పరా? సన్నా 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 సన్నా. నాకైతే వాన వాన వెల్లువాయ ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్ ఫ్రెండ్స్ లొకేషన్ అయితే లోపల మస్తు ఉంది.
కానీ అప్పటి నుంచి ఏదో సౌండ్ వస్తుంది. క్లాప్స్ ఎందుకు, మామూలుగా నార్మల్ గా ఫైటర్స్ తెచ్చాను. వామ్మో ఏదో అవుతుంది లోపల, అయితే ఏదో అవుతుంది. ఎంత స్టామినా కూడా అంతగానం ఫాస్ట్ కొడతాడు. ఆడు చాలా స్టామినా ఉన్నాడు, వాడు ఉన్నాడు. వాడికి లోపలికి అయితే చూస్తారా, లొకేషన్ అయితే మామూలుగా లేదు. లాస్ట్ గుణాకేవ్ కూడా కనబడ్డది ఇల్లు అయితే మాకు. ఈ గుణాకేవ్ని దాటుకొని నిదానంగా ముందుకైతే సాగుతున్నాం. ఇలా పడేది ఉంటే వీనే నొక్కుతుంటే నేనైతే అనుజీ అని. వచ్చి ఫోటోలు దిగినాం. వ్యూ పాయింట్ అయితే ఇక్కడ మస్తు ఉంది. రాగానే చాలు ఫోటో. ఆల్మోస్ట్ ఇగో చాలా లోపలికి అయితే వచ్చినాం మేమైతే. కాళ్ళు అయితే విపరీతంగా గుంజుతున్నాయి. వామ్మో అంటే ఈడు ఒలురుతుండు. అబ్బో చాలా ముందరికి వచ్చినాం మేమైతే. చినిగిపోతున్నది. వాటర్ పెట్టి ట్యాంక్ ముందు ఏదో తేడాగా ఉందేంటి? ట్యాంక్ కూడా అదే నీళ్ళు కూడా ఉన్నాయి అందులో. వ్యూ పాయింట్ అయితే ఇక్కడికి చెక్కి చూస్తే మామూలుగా ఉండదు. ఒకసారి అయితే పైకి పోయి మీకు కూడా చూపిస్తా. అమ్మా మా కాలేజీలో మెట్లు ఎక్కుతుంటే కూడా అంత ఆనందంగా రాలేదు, కానీ ఇక్కడ ఎక్కుతుంటే వస్తుంది. అరే నీ అబ్బా అనొచ్చు. నీ ఆనందం ఎలా ఉంది? ఎక్కుతుంటే నీ కేరికించి ఆడుతుంది కిందకేరి. ఆల్మోస్ట్ ఎక్కినట్లే. ఫైనల్ గా మా గోల్ రీచ్ అయ్యాం. దీనమ్మా 4 ఫ్లోర్లు ఎక్కినట్లే ఉంది చూస్తుంటేనేమో. బా చూడండి నా బ్యాక్గ్రౌండ్ లా. కరెక్ట్ మేము ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ అయినాం. ఇదే వ్యూ మామూలుగా లేదు అసలు. అండ్ ఇప్పుడు మేము ఈ నుంచి ఆ పొక్కలకించి పోవాలి. కరెక్ట్ ఆ ప్లేస్లో అయితే మేము స్టార్ట్ అయినాం. ఆ ప్లేస్ నుంచి సో ఇటు నుంచి మొత్తం ఇదంతా తిరిగినాం అనమాట. సో చూసిరు కదా వ్యూ అయితే మామూలుగా లేదు అసలు. ఏం చిల్లర్ కాలరా మీరు? చూసిర్రా ఇదేమో మొత్తం ఊగుతుంది. అంటే చాలా జర్ర అంటే చాలా మొత్తం ఊగుతుంది. ఓకే ఓకే కింద మీద పడి కిందికి అయితే పోతున్నాం. ఇక మా ప్రయాణం ఇంకా ముందర చాలా ఉంది, అది కూడా చూపిస్తాం మీకైతే. ఇప్పుడైతే ఈ పొక్కల లోపల అయితే దిగాలి. ఫస్ట్ మామూలు దిగుతారు, ఒకడు మనం కూడా దిగాలి. ఇక అబ్బో మెల్లగా మీరు కూడా పోయే ఉంటారు ఇట్లాంటి పొక్కలకు. మామూలు చూడండి పొక్కలకు పోయి కొడుకులకు అలవాటు అయినట్టుంది బాగా. చీట కొడుకులు ఇలా అయితే. ఏంద్రా సూపర్ మ్యాన్ అనుకుంటారా మీరు? అమ్మో ఇగో చూసిరా జాడితే జర్రుంటే చచ్చిపోతుంటరా. వీడు చూడు వాయబ్బో ముండ్లది. చాలా జాగ్రత్తగా ఉండాలి మొత్తం. చాలా కిందికి అయితే పోతున్నాం మేమైతే. ఇక తినమ్మా జస్ట్ మిస్ గుర్చిపోదు. ఇదిగోండి మా ఊళ్ళో ఆల్రెడీ దిగిండు. కానీ ఎంజాయ్మెంట్ అనేది మళ్ళీ రాదు, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి మీరు కూడా లైఫ్. ఇవాళ ఉంటాం రేపు పోతాం. ఇదేమో డైలాగ్ కాదు, ఇది మా ఇష్టం నా డైలాగ్. మామ నీ డైలాగ్ చెప్పరా. బండి మీద పోయేటప్పుడు వచ్చిపోతే ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ పండకు అబ్బా. లైఫ్ అన్నాక
లైఫ్ అన్నాక ఎంజాయ్ చేయాలి, తినాలి, తాగాలి, దుంకాలి, తాగాలి వండాలి. వాడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. మేము ఇప్పుడు పోయేటప్పుడు కూడా పోవచ్చు. చెప్పలేం కానీ ఇలా మెమోరీస్ ఎప్పుడు చచ్చిపోవు. ఇది నిజం అనుకోండి, కానీ అడవి అయితే మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. చిత్రం కూడా నాకు తగ్గట్టు ఉంది. ట్రైపాడ్ కూడా ఇరిగిపోయింది. ఏం చేస్తాం, చాలా బాధగా ఉండేది. అండ్ మన వాళ్ళు అయితే ముందర పోతారు. అలా కింద మీద పడైతే మేము బయటకు అయితే వచ్చేసినాం ఆ అడవిలోకించి. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఇంటికి పోవాలి. కొడుకులు ఎక్కడికి వెళ్ళారు? ఈ రాళ్ళు అయితే జారుతున్నాయి లైట్గా, జారితే నెత్తి వలిగినట్టే ఆల్మోస్ట్. చూసారు కదా, ఆల్మోస్ట్ ఇక దిగుతున్నాం. సో గాయ్స్, మన వీడియో అయితే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. అండ్ మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ చెప్పండి రా. బాయ్, మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అన్నమాట.